మేడం మీరు ఫర్దర్‌గా మళ్ళీ ఏమైనా సివిల్స్‌కి గాని, లేకపోతే ఇప్పుడు గ్రూప్ 1లో మళ్ళీ హైర్ పోస్ట్ కోసం మళ్ళీ ఏమైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? నేను అదే ఈ సివిల్స్ రాద్దాము అనుకుంటున్నానండి. ఐఏఎస్ అయితే నేను ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఎక్కువ సర్వీస్ చేయడానికి స్కోప్ ఉందని చెప్పి నేను అది అవ్వాలి అనని అనుకున్నాను. అందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. కంప్లీట్ 1 ఇయర్ దానికి డెడికేటెడ్‌గా ప్రిపేర్ అవుదాము అని అనుకుంటున్నా అండి. ముందుగానే అన్ని ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నిటికి తగ్గట్టు ప్లాన్ చేసేసుకుంటే నాకు ఈజీ అవుతుంది. ఆప్షనల్ కానీ, ఎస్సే కానీ అని ఈసారి ప్లాన్ చేసుకుంటున్నాను. మేడం మీ యొక్క ప్రిపరేషన్ జర్నీ 6 టైమ్స్ యూపీఎస్సీ కావచ్చు, 3 టైమ్స్ గ్రూప్ 1 కావచ్చు. సో, చాలా లాంగ్ జర్నీ. ఈ జర్నీలో మీరు డీమోటివేట్ అయినప్పుడు మీరు మీకు మీరు ఎలా మోటివేట్ చేసుకునేవారు? అండ్ సోషల్ మీడియా ప్రెజెంట్ మనకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో, ఇలాంటి టైంలో కూడా మీరు మిమ్మల్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేసుకునేవారు? ఒకసారి అది. నేను చాలా సార్లు డీమోటివేట్ అయ్యాను. ఇంకా చాల్లే నేనేమైనా రాంగ్ స్టెప్ ఏసానేమో, ఇప్పటి వరకి ఇన్ని ఇయర్స్ అనవసరంగా వేస్ట్ చేసుకున్నా అని చాలా సార్లు అనిపిచ్చిందండి. కానీ అవన్నీ టెంపరరీగానే ఇప్పుడు ఒక అప్స్, డౌన్స్ వస్తుంది ప్రిపరేషన్‌లో. కంప్లీట్ నువ్వెప్పుడూ హై లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేయలేవు. కొన్ని డేస్ ఇలా జరుగుతుంది. మళ్ళీ దాని నుంచి బయటకొచ్చేస్తాము. మనకు మెంటర్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. అందరూ చెప్తుంటారు ఏది అనని చెప్పి. కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ మనకు గుర్తు చేస్తుంటారు. ఇది కంప్లీట్ చేయలేదు, ఇది ఇంకా కంప్లీట్ చేయలేదని. కాబట్టి అప్పుడు వెంటనే నేను లేచి వచ్చేదాన్ని. ఎక్కువ నేను అనుకున్న ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నానా లేదా అనేదే చూసుకునేదాన్ని నేను. అంటే నేనేసిన ప్లాన్‌ని మనం ఎవరైతే స్టూడెంట్స్ ప్లాన్ చేసుకుంటారో, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడమే చాలు. అదే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తది. సో, మనం డీమోటివేట్ అయినా కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేయొచ్చు. ప్లాన్‌ని కంప్లీట్ జేయాలి కాబట్టి. ఓకే. మీరు బాగా చదివిన రోజు, బాగా స్ట్రెస్‌గా అనిపించినప్పుడు మీరేం చేసేవారు మేడం? నేనెక్కువగా మూవీస్ చూసేస్తానండి. ఏదైనా మూవీ పెట్టేసుకొని ఒక 3 అవర్స్ మూవీ కంప్లీట్ సైడ్ ఆఫ్ అయిపోతాను. ఆ ప్రిపరేషన్ అవన్నీ చూసి. సో, ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాను నేను వీకెండ్స్ కానీ అట్లా. ఎప్పుడెప్పుడు లో అనిపిస్తదో అప్పుడు ఒక మూవీ చూసేస్తది. కొద్దిగా రిలాక్స్ హ్మ్. అయిపోతుంది. పర్ డే ఎన్ని అవర్స్ చదివేవారు మేడం మీరు? నేనెప్పుడు అవర్స్ అని కౌంట్ లాగా కాకుండా సిలబస్ కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు ఒక యూనిట్ అని పెట్టుకుంటా. ఆ యూనిట్‌లో ఉన్న టాపిక్స్ అన్నీ ఆ రోజు కంప్లీట్ చేసేయాలి అని. అవర్స్ కింద ఎప్పుడైనా పెట్టుకుంటే అప్పుడు కనీసం 9 అవర్స్, 10 అవర్స్ టచ్ చేసేదాన్నండి. ప్రిపరేషన్ దగ్గరలో ఉన్నప్పుడు. ఇంకా ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు మనకు అవర్స్‌తో పని ఉండదు కదా అసలకి. నిద్రే రాదు కూడా. అది కంప్లీట్ చేశామా లేదా అన్నట్టు ఉంటుంది.